ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సంక్షోభానికి తెరలేపిందని చెప్పడానికి చాలా బాధపడుతూ ఎలాకలా రైతన్నలకు వ్యవసాయ రంగానికి మేలు జరిగితే దాన్ని చూసి ఆనందపడేవాడు మొట్టమొదటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ. కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు యొక్క అసలు రూపాన్ని నిన్న ముంచే మంత్రివర్గం ఓ ప్రెస్ మీట్ పెట్టి మంత్రివర్గ యొక్క సమావేశంలో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించారు. ఆ ప్రకటనలు రైతులను వంచన చేస్తూ పీడించడానికి ఈ ప్రభుత్వం ఉన్నట్టుగా కనపడుతుంది. ఏ అంశాలు చర్చించారు, ఏ అంశాలు ప్రజలకు చెప్పాలి అంశం మీద తప్పనిసరిగా ముఖ్యమంత్రికి తెలియకుండా ఏ ఒక్క మాట కూడా మంత్రివర్గ సమావేశాలు అయిన తదుపరి జరిగే ప్రెస్ మీటు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి తెలిసే జరిగింది. ఆయన ఆదేశాల సారంగానే జరిగింది. కృష్ణా డెల్టా రైతులకు ఖరీఫ్ సీజన్లో నీళ్లు ఇవ్వలేము అని చెప్పారు. నీళ్లు ఇస్తాము, కానీ ఆ నీళ్లు ఆరుతడి పంటలకు లేదా వర్షాధారిత పంటలకు మంచినీళ్ల అవసరాలకు మాత్రమే ఆ నీటిని వాడుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా కలెక్టర్లకు మంత్రివర్గం సమావేశం అయిన తదుపరి ఈ డ్రామా నాయుడు అనే వ్యవసాయ మంత్రి ప్రకటన మరో డ్రామాకు తెరలేపారు. ఖరీఫ్లో నీళ్లు ఇస్తామని చెప్పి నట్టేట ముంచి రాష్ట్రం యొక్క రైతుల నడ్డి విడిచింది ఈ ప్రభుత్వం. ఖరీఫ్కి నీళ్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ డ్రామా నాయుడు మాటలు నమ్మాడో లేకపోతే ఆయనే ఈ డ్రామా నాయుడుతో డ్రామాలు ఆడిస్తున్నాడో, ముందుగా వాళ్లే నీటిని విడుదల చేస్తున్నట్టుగా కృష్ణా డెల్టా రైతులకు సుమారుగా 13 లక్షల ఎకరాల రైతులకు ఇంచుమించుగా 30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఉండబోతుంది అని స్వయాన కృష్ణా జిల్లా కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జూలై 1వ తారీఖు నాడు 2026 ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లు వదిలి ఇక నుంచి మీరు బ్రహ్మాండంగా పండించుకోవచ్చు అని ఆయన జూలై 1వ తారీఖు చెప్పారు. ఈరోజు జూలై 24 రోజుల క్రితం రైతుల కోసం నీళ్లు వదులుతున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చెప్పాడు. ఈ కలెక్టర్ చెప్పిన మాటలు నమ్మిన రైతాంగం సాధారణంగానే రైతులకు సీజన్ వస్తుంది, ఖరీఫ్ వస్తుంది అనగానే వ్యవసాయం మొదలుపెట్టుకునే ఓ సాంప్రదాయము, ఏర్వాకు సాగే సాంప్రదాయము, అదొక పండగ వాతావరణంలో రైతులు తన భూమిని అదును చేసుకుంటాడు పంటకు అనుకూలంగా. ఎప్పుడైతే కలెక్టర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడో ఈ రాష్ట్రంలోని మరి ముఖ్యంగా కృష్ణా డెల్టా సంబంధించిన గోదావరి డెల్టాలో 11 లక్షల మంది, కృష్ణా ఆయకట్టు కింద 13 లక్షల మంది, రమారమి ఇద్దరు కలిసి 23 నుంచి 25 లక్షల ఎకరాల ప్యాడీ రైతులు. ఈ 2 డెల్టా భూములకు సంబంధించిన వాళ్ళు వర్షాధారిత రైతులు కాదు, వాళ్ళు పూర్తిగా గోదావరి డెల్టా మరియు కృష్ణా ఆయకట్టుకు సంబంధించిన రైతులు 23 నుంచి 25 లక్షల మంది రైతులు 15,000 రూపాయల పెట్టుబడిని ఈ మాటకే పెట్టేశారు. ఇంతలోనే 24 రోజుల్లోనే అట్టు పెట్టారా అంటే ఖచ్చితంగా 24 రోజుల్లోనే సీజన్ ఉంటుంది. ఈ ప్రభుత్వము ఈ సీజన్లో తాను ఏం చేయబోతుందో వర్షాలను ముందుగానే కనిపెట్టే చంద్రబాబు నాయుడు తుఫానును కూడా అలా అరచేత అలా గిర్రని తిప్పి అవతల రాష్ట్రంలోకి పంపించగలిగిన సామర్థ్యం ఉన్న చంద్రబాబు నాయుడు ఇస్రో కూడా కనిపెట్టలేని అనేక అంశాలను కనిపెట్టగలిగిన చంద్రబాబు నాయుడు రష్యాలో అవలంబిస్తున్న కూలింగ్ విధానాన్ని చెప్పగలిగిన చంద్రబాబు నాయుడు ఈ ప్రపంచంలోని ఐటీ మేధస్సు మొత్తాన్ని తన బుర్రలో నుంచే ఇంజెక్ట్ చేసి నేర్పించిన చంద్రబాబు నాయుడు
ఇక ఐటీ రంగమే కాదు, బ్యాడ్మింటన్ రంగమైనా, టెన్నిస్ రంగమైనా, లేకపోతే సత్యానాదెండ్లైనా ఏ ఒక్కరినైనా సరే ఈ రాష్ట్రంలో తయారు చేసిన చంద్రబాబు నాయుడు గోదావరి డెల్టా రైతులకు నీళ్లు ఇవ్వటంలో మాత్రం కుప్పిగంతులేస్తున్నాడు, కప్పగంతులేస్తున్నాడు, బొక్కబోర్లుగా పడ్డాడు, దగాకోర్ల మాటలు చెప్పించాడు. ఇన్ని అద్భుతాలు చేసిన చంద్రబాబు నాయుడికి తన రాష్ట్రంలోని రైతులకు ఇదిగో ఈ సీజన్లో వర్షాభావం ఉంది, వర్షాలు పడవని నేను శాస్త్రజ్ఞులు మించిన శాస్త్రజ్ఞుని కదా, నేను తుఫాను కూడా ఆపగలిగిన వాడిని, నాకు తెలుసండి అని చెప్పగలిగిన వాడు ఈ మారు చెప్పలేకపోయాడు. చెప్పలేకపోగా ఎంత దారుణంగా మోసం చేశారు, రైతుల్ని ఎలా నడ్డి విడిచారు. సుమారుగా ఇంచుమించుగా 3,750 కోట్ల రూపాయల నష్టం ఈ మాటికే జరిగిపోయింది. ఈ 23 లక్షల ఎకరాల రైతులకు సంబంధించిన భూములలో 15,000 రూపాయల పెట్టుబడిని ఈ పాటికే పెట్టిన రైతులకు ఈ మారు ప్యాడీ వేయొద్దు, నీళ్లు ఇవ్వలేమని తేల్చి చెప్పింది ఈ ప్రభుత్వం ఈ రోజు నిన్న మంత్రివర్గంలో జరిగిన సమావేశంలో. మరి ఇప్పటికే పెట్టిన ఈ 15,000 రూపాయలు అనగా ఈ 3,750 రూపాయల నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలి రైతు? ఇప్పటికే 2 సంవత్సరాల నుండి ఈ దుర్మార్గ ప్రభుత్వం, నేనేమి బేషజాలకు మాట్లాడటానికి వీలే లేదు, ఇది రాజకీయ ప్రెస్ మీట్లు కాదు ఇవి, ఇది నిజాయితీగా ఆ గ్రామాల్లో రైతుల కడుపుల్లో పుట్టి వ్యవసాయ రంగం తెలిసిన వాళ్లుగా వ్యవసాయ ఆధారిత కుటుంబాల్లో పుట్టి పెరిగిన మాకు ఓ వ్యవసాయదారుడు ఎంత శ్రమ పడతాడో, ఎంత ప్రణాళిక సిద్ధం చేసుకుంటాడో, ప్రభుత్వం మీద ఏ రంగాల్లో ఆధారపడతాడనే అంశం తెలిసిన వాళ్లుగా మనసు బాధపడుతూ ఆ రైతన్నుల కోసం అత్యున్నతమైన సేవలు అందించిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున చాలా వేదన చెందుతున్నాం. ఈ దుర్మార్గపు ప్రభుత్వం, ఈ చేతగాని చవట దద్దమ్మల ప్రభుత్వం ఏమైనా సిగ్గు ఎగ్గుందా మీకు అని అడుగుతున్నాం. ఏ మాత్రం సిగ్గు లేదు కదా మీకు రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్న శ్రద్ధ, పంచభూతాలను దోచుకునే విషయాల మీద ఉన్న శ్రద్ధ, ఇసుకని మట్టిని దోచుకొని తింటున్న మీ ఎమ్మెల్యేలకు ఆ దోపిడీ విధానాల మీద ఉన్న శ్రద్ధ, మీ మంత్రివర్గానికి ఉన్న శ్రద్ధ ఈ రోజున రైతాంగానికి నీళ్లు అందిస్తున్నామా, అందించలేమా? ఈ మాటికే ఈ 3,750 కోట్ల రూపాయల నష్టాన్ని నివారించే బాధ్యత మీది కాదా అని చెప్పి అడుగుతున్నాం. ఒక్కసారి ఈ ఎన్టీఆర్ జిల్లా లక్ష్మీ షా అనే కలెక్టర్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లు వదులుతూ ఆయన చెప్పిన మాటలేంటో మనం విందాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ ప్రధాన కాల్వకు 3,200 క్యూసెక్కుల నీటిని కలెక్టర్ లక్ష్మీశా విడుదల చేశారు. శాస్త్రోక్తంగా పూజలు చేసి కృష్ణమ్మకు సారె సమర్పించారు. అనంతరం స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. కృష్ణా డెల్టాకి 3,200 క్యూసెక్స్ ఇక్కడ పెద్దలందరితో అధికారులందరితో కలిపి నీళ్లు రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఈ కృష్ణా డెల్టాకి కావాల్సిన 13 లక్షల ఎకరాలకు గాను దాదాపు 30 లక్షల మంది రైతులకి కావాల్సిన వాటర్ ఈ మన కృష్ణా బ్యారేజ్ నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్తుంది. సో రైతులు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి, వాళ్ళకి కావాల్సిన నీటి సరఫరా ఎక్కడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు కెనాల్స్ ద్వారా నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా జలహారతి కూడా తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా కూడా అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అన్ని కెనాల్స్ ని క్లియర్ చేసి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడంతో పాటు కెనాల్ అన్నింటిలో వరకు నీళ్లు పారనే ఒక ఉద్దేశంతో మీరే విన్నారు. కార్యక్రమం చేపట్టడం 1 జూలై నాడు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన కలెక్టరు జూలై 1 నాడు అఫీషియల్ గా ఆన్ రికార్డ్ ఒక కలెక్టర్ హోదాలో గోదావరి డెల్టా ప్రజలకు, కృష్ణా డెల్టా ఆయకట్టుకు సంబంధించిన వాళ్లకు ఆయన చెప్పిన మాటలే. ఇక్కడ ఏం కవిత్వాలు లేవుగా, ఒక్క సొంత కవిత్వ మాటలు కూడా లేవు కదా. ఆ స్టేట్మెంట్ విన్నటువంటి రైతాంగం ఈ 23 లక్షల ఎకరాలలో 15,000 రూపాయల పెట్టుబడులు ముందుగానే పెట్టి వరి పండించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకున్న రైతాంగానికి ఈ రోజున పెద్ద చెప్ప తీసుకొని డ్రామా నాయుడును ఆ పార్థసారథి గారు ఇద్దరు వచ్చి కూర్చొని నీళ్లు ఇవ్వలేము అని చెప్పేశారు. చావు కబురు చల్లగా చెప్పారు. మేము అడుగుతున్నాం, గోదావరి ఎగువ సీలేరు ఉంది, దిగువన సీలేరు ఉంది, లాంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహించి సకాలంలో వాటి నీటి వినియోగాన్ని సక్రమంగా వాడుకొని ఉండుంటే ఈ దుస్థితి వచ్చి ఉండేదా?
అసలు వాడుకోవాలనే దూరదృష్టి మీకు ఏమైనా ఉందా? దాని మీద ఏమైనా ప్రణాళిక ఉందా? ఎక్కడ లేదు కదా. ఏ ఒక్క రోజు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ రంగం మీద ఖరీఫ్ సీజన్ రాబోతుంది, ఈ ఖరీఫ్ సీజన్ లో పంటలు ఏం పండించుకోవాలని రైతాంగానికి చెప్పాలి, ఏ పంటలు ఏమని చెబుదాం, ఏ పంటలు వేయొద్దని చెబుదాం, వర్షాభావం ఎంతుంది, ఆ వర్షానికి తగ్గట్టుగా ఏ పంటలైతే కరెక్ట్ మన భూములకి సంబంధించిన ముందస్తు ప్రణాళికని వ్యవసాయ శాఖ మంత్రితోనో వ్యవసాయ సంబంధిత అధికారులతోనో కూర్చొని రివ్యూల మీద రివ్యూలు చేసే చంద్రబాబు నాయుడు, గంటల కొద్ది రివ్యూలు చేసే చంద్రబాబు నాయుడు లేస్తే న్యూస్, కూర్చుంటే న్యూస్, అలా పడుకుంటే న్యూస్, బజార్లోకి వెళ్తే న్యూస్లు విపరీతంగా టెలికాస్ట్ చేసే వారి మీడియా కూడా కనీసం ముందస్తుగా ఖరీఫ్ సీజన్కు ప్యాడీ రైతులకు ఒక రోజున ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా, ఆంధ్రప్రదేశ్ అంటే వరిని బ్రహ్మాండంగా పండించే బౌల్గా ఉండే మన ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఇంత దుస్థితికి వెళ్ళటానికి ఎవరు కారకులు? కేవలం మీ అసమర్థత, మీ చేతగానితనం, మీకు రైతాంగం మీద శ్రద్ధ లేని తత్వాన్ని మీరు మరో మారు ప్రదర్శించారని సందర్భంగా నేను మాట్లాడుతూ, ఆరుతడి పంటలు ఏమంటున్నారు, వరేద్దంటున్నారు. సరే ఇప్పుడు చెప్పారు 2 సంవత్సరాల కాలంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు మీ ప్రభుత్వం ఏనాడైనా ఇచ్చిందా అని అడుగుతున్నాం. నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన, బాపట్ల జిల్లాలకు సంబంధించిన రైతులు వచ్చారు. పొగాకు రైతులు ఎంత దుస్థితిని ఎదుర్కొంటున్నారో చెప్పారు కదా. ఒక్క పొగాకు రైతులే కాదు, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమాటా, కోకో, చీని, మామిడి, చివరకు ఆక్వా, ఇలా అన్ని పంటల ధరలు పడిపోయి ఏ ఒక్క పంటకు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఎవరికి చెప్పుకోలేని దుస్థితిలోకి వెళ్ళిన మన రాష్ట్ర రైతాంగానికి ఇలాంటి చావు కబుర్లు చెప్పడానిక నీ ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాం.